నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వారం అంతా ఎక్కడున్నా? నాందేడ్లో ఉన్నాం కదండి మనం. అంటే ఫిజికల్గా ఇక్కడ ఉన్నాం, కానీ నేను మెంటల్గా నాందేడ్లో ఉన్నాను. ఎందుకంటే అక్కడ రెసిపీస్ మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి కంటిన్యూస్గా ఆ ఊరి గురించి తెలుసుకోవడం, ఆ రెసిపీస్ గురించి తెలుసుకోవడం, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవడం, ఇదే పనిలో పడ్డాను అనుకోండి నేను. అయితే ఇంకొక విషయం తెలుసుకున్నానండి. ఒకప్పుడు నాందేడ్ అంట మన తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉండేదంట, నవాబులు పరిపాలించేవారట. ఇప్పటికీ అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డివిజన్లోకి వస్తుందంట నాందేడ్. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఈ రాష్ట్ర విభజనలు జరిగేటప్పుడు ఏమవుతాయంటే కొన్ని ప్లేసెస్ అటు ఇటు బార్డర్లో ఉన్నవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అలాగా నాందేడ్ మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది, కానీ లేకపోతే అది తెలంగాణలోనే ఉండేదంట. సో దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ ప్రజలు అంతో ఇంతో కొంచెం హైదరాబాద్ కల్చర్ని కూడా ఫాలో అవుతారేమో. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని వంటలు వాళ్ళు కూడా చేసుకొని తింటారేమో మనకిలాగా. మనం ఎలా నాందేడ్వి టేస్ట్లు ఇక్కడ చేసుకొని వండుకొని ట్రై చేసేస్తున్నాము. అంతేకాదండి, నాందేడ్ షిరిడీకి దగ్గరలో ఉంది కాబట్టి షిరిడి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ని టచ్ చేసుకుని వెళ్తుంది అన్నమాట. ట్రైన్ జర్నీ అయితే కంపల్సరీగా మీరు నాందేడ్ని క్రాస్ చేసి వెళ్తారు. నాందేడ్ పూణేకి కూడా చాలా దగ్గరలో ఉంది. ఓకే, మరి నాందేడ్ గురించి మరిన్ని విషయాలు చెప్తాను, కానీ ఫస్ట్ నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? హుర్దా బజ్జీ. బజ్జీ అంటే బజ్జీలా ఉంటుందా? ఏమో, వేస్తే గానీ తెలియదు కదా, మరి వేసేనా? ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం నీటిలో వేసి నానబెట్టి పెట్టుకోవాలి. సో కాస్త నీటిలో వేసి నానబెట్టి పెట్టుకున్నాను. నాందేడ్లోని అగ్రికల్చర్లోని మెయిన్ థింగ్ పండించేది ఏంటంటే జవర్, అలాగే బనానాస్, అరటిపళ్ళు. సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ అంటండి. అంటే మహారాష్ట్రలోని బనానాస్ ఎక్కడ బాగా పండుతాయి అంటే ఫస్ట్ నాందేడ్ పేరే గుర్తొస్తుంది, ఎందుకంటే అక్కడ అంత బాగా ప్రొడక్షన్ ఉంటుందంట. అండ్ షుగర్ కేన్, ఇంకా మ్యాంగోస్, మామిడి పళ్ళు బాగా దొరుకుతాయట నాందేడ్లోని. ఇలాగా వాళ్ళు అగ్రికల్చర్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇంతేకాదు వాళ్ళు ఇంకా ఏం పండిస్తారో కూడా మీకు చెప్తాను. ముందైతే రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. కాస్త శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాస్త వేద్దాం, కొంచెం హింగువ, ఉప్పు, కారం, పసుపు, అల్లం ముక్కలు. ఇవన్నీ వేసాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. బజ్జీ అని బజ్జీ పిండిలా కలుపుకోగలరు. ఇది పేరుకి బజ్జీగానండి, చూడ్డానికి వడల్లాగా ఉంటాయి. చాలా టైట్గా తిగ్గా కలుపుకోవాలి. ఓకే, ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. ఓకే, డన్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ హీటింగ్కి పెట్టుకుందాం. ఇది డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఆయిల్ హీటింగ్ పెట్టుకుందాం. అయితే ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మీకు ఒకవేళ డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే డీప్ ఫ్రైతో చేసుకోవడం వల్ల ఇంకా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. వీళ్ళు వడళ్ళు అంటే ఈ బజ్జీ అని చెప్పాను కదా, ఇలాంటిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ని ఫాలో అవుతారు. సాగుదానా తెలుసు కదండి, అది కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు. మనం పాయసంలో వేసుకుంటాం. ఎక్కువగా సాగుదానా అనగానే అందరికీ పాయసం గుర్తొస్తుంది, పాయసంలో వేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు సాగుదానాతో కూడా వడలు చేసుకుంటారంట. వీళ్ళకి వడల్లో డిఫరెంట్ వెరైటీ వడలు అంటే చాలా ఇష్టం. స్నాక్గా తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్లో కూడా అప్పుడప్పుడు తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు వీటిని బజ్జీ అంటారు, ఎందుకో నాకు తెలీదు. మన ఊర్లో బజ్జీలు ఎలా ఉంటాయి చెప్పండి? లావుగా చక్కగా మిరపకాయతో చేసుకుంటాము, ఉల్లిపాయతో చేసుకుంటాము, అరటికాయతో చేసుకుంటాము, బోండాలు బజ్జీలు ఉంటాయి కదా. కానీ వీళ్ళేమో వీటినే బజ్జీ అని పిలుస్తారు. ఓకే, ఆయిల్ కాస్త హీట్ అవుతుంది.
ఓకే, మరి హుర్దా బజ్జీ తయారు చేసుకోవాలంటే మనకి ఒక బటర్ పేపర్ అవసరం. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయింది. కాస్త నూనె ఇలా అప్లై చేసుకొని ఇలా కొంచెం బేసిన్ మిశ్రమం మనం ఏదైతే తయారు చేస్తున్నా దాన్ని ఇలా తీసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నానబెట్టిన సజ్జలు ఈ వడల మీద జస్ట్ పైనుంచి ఇలా వేసుకోవాలి. ఓకే, బాగుందా? వీటిని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసుకోవాలి. కొంచెం పిండి యాడ్ చేసుకున్నా. ఇంకా నాందేడ్ గురించి చాలా విషయాలు చెప్తాను అన్నాను కదా. అదేంటంటే నాందేడ్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా బాగా బూమ్ అవుతున్నాయండి. అందుకేనేమో బాంబేలోని రకరకాల వెరైటీ అంటే మనకి క్లోత్స్ దొరుకుతాయి. స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కంపారిటివ్లీ కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. చాలా మంది చూడండి బాంబే వెళ్ళి మంచిగా షాపింగ్ చేసుకొని వస్తారు. ఎందుకంటే నాందేడ్లో అంట బోల్డ్ అని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయంట. సో వాళ్ళకి బాంబే చాలా దగ్గర కాబట్టి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఇంకా ఇండస్ట్రియల్ వైజ్ అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ఇంతే కాకుండా అక్కడ అగ్రికల్చర్ చెప్పాను కదా నేను, బనానా, షుగర్ కేన్, జవర్, రైస్ ఇవన్నీ బాగా పండుతాయి. సో వీటిని వాళ్ళు వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ వేరే రాష్ట్రాలకి పంపిస్తూ బాగా వాళ్ళ రెవెన్యూ కూడా సంపాదిస్తున్నారు. చూసారు కదండి. మరి నేను ఇలా వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకుంటాను. బజ్జీలు భలేగా క్రిస్పీగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోతున్నాయి. తొందరగా డిష్ అవుట్ చేసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చెప్పాను కదా పేరుకి బజ్జీలు కానీ చూడటానికి వడలలాగా ఉంటాయి. ఫ్లేవర్ వస్తుంది. చూడటానికి కూడా బాగున్నాయి కదా, కానీ వేడిగా ఉన్నాయి. చేయి కాలుతుందేమో. చూసారు కదా, హుర్దా బజ్జీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. హుర్దా బజ్జీకి కావలసిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, బేసిన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 1 కప్పు, వెల్లుల్లి 2 రెబ్బలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. హుర్దా బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, అల్లం ముక్కలు, తగినంత నీళ్లు వేసి గట్టిగా వడల పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న వడల్లాగా ఒత్తుకొని వాటికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హుర్దా బజ్జీ రెడీ. హుర్దా బజ్జీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. అస్సలు దానికి పేరు ఎవరు పెట్టారండి? ఇది ఏ యాంగిల్లో బజ్జీలాగా ఉంది చెప్పండి? వడల్లాగా ఉన్నాయి కదా, మరి వడలు అని పెట్టాలి కదా.
వాళ్ళు ఎప్పుడో పేరు పెట్టుకొని ఉంటారు, అయినా దాని పేరు మార్చే రైట్స్ నాకు ఎక్కడున్నాయి చెప్పండి. మీకు కావాలంటే మీరు మార్చుకోండి, ఎందుకంటే మీరు మార్చినా ఎవరు అడగరు. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు పెట్టుకోండి దీని పేరు. ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేను టేస్ట్ చేయకుండానే చెప్పగలను, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎవరు చేశారు? నేను చేశాను కాబట్టి. పచ్చిమిరపకాయ తిన్నాను, క్రిస్పీగా కారకారంగా అవసరం. కాస్త టయర్డ్గా అనిపిస్తే ఇలాంటివి ఏమైనా చేసుకొని తినండి. క్రిస్పీగా, స్పైసీగా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ నాందేడ్ రెసిపీస్లోని ఎక్కువగా మంచి మంచి స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు అంతా వర్షాకాలం వచ్చే టైం కదండి, వర్షాలు బాగా పడుతున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకొని ఈవినింగ్ తింటే వా ఎంత బాగుంటుందో కదా. సో నేను కూడా వర్షం లేకపోయినా పర్వాలేదండి, నేను మాత్రం టేస్ట్లో ఎంజాయ్ చేయడంలో ముందుంటాను కాబట్టి పక్కన పెట్టుకొని తర్వాత లాయిస్తాను. ఓకే, లోపల దాచుకుంటాను. మరి నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ కూడా డీప్ ఫ్రై ఐటమే. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది స్వీట్ రెసిపీ అండి, శంకరపల్లి అంటారు. ఇది ఊరి పేరో మనిషి పేరో కాదు, రెసిపీ పేరు. ఈ పేరు బాగుంది కదా. ఓకే, మరి రెసిపీ కూడా అంతే బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఇందులో ఒక బెనిఫిట్ ఉంది, ఏంటో చెప్పనా? స్టోర్ చేసుకోవచ్చు. చాలా రోజులు మనం డబ్బాలో పెట్టి స్టాక్ పెట్టుకొని కొంచెం కొంచెం తినచ్చు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం. శంకరపల్లి స్వీట్ రెసిపీ కాబట్టి షుగర్ రెడీ చేసి పెట్టుకున్నాను. కాకపోతే షుగర్ ని మనం ఇలా వేసేయకూడదు, దీన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ షుగర్ ని పౌడర్ చేసేద్దాం. జనరల్ గా మార్కెట్ లో షుగర్ పౌడర్ దొరుకుతుంది, సో మీరు కావాలంటే రెడీమేడ్ అది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, కాస్త మైదా తీసుకుందాం. ఇందులో కాస్త కొంచెం పక్కన పెట్టుకుందాం, మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఈ షుగర్ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చాలా కొంచెం వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని కాస్త నెయ్యిని కరిగించుకోవాలి. ఈలోపు ఇది కలిపేసుకుందాం. ఈ నాందేడ్ ప్రజలకు ఏంటంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి. ఎస్పెషలీ వినాయక చవితి అప్పుడు రకరకాల స్వీట్స్ తయారు చేస్తారు. అందులో వాళ్ళకి బాగా ఇష్టమైంది మోదక్. దేవుడికి ప్రసాదంగా కూడా మోదక్ పెడతారు, వాళ్ళు కూడా మోదక్ తయారు చేసుకొని ఇంట్లో తింటారు. దివాళీ అంటే కూడా వాళ్ళకి బాగా ఇష్టము, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. గణేష్ పూజ, ఈ రెండు ఫెస్టివల్స్ టైంలోని బీభత్సంగా స్వీట్స్ తయారు చేసుకుంటారండి ఇంట్లోని. చాలా చాలా వైడ్ వెరైటీస్ తయారు చేసుకొని వాళ్ళు ఇష్టంగా దేవుడికి పెడతారు, అలాగే వాళ్ళు కూడా తింటారు. అఫ్కోర్స్ దేవుడికి పెడతాము అంటే ప్రసాదంగా పెట్టాక మనమే కదా లాయించేస్తాం. ఓకే, నెయ్యి కాస్త మెల్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బౌల్లోకి ఈ మెల్ట్ అవుతున్న నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. కొంచెం నెయ్యి పడుతుంది. ఇది ఎక్కువగా నెయ్యితో తయారు చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ మనకు కూడా స్వీట్స్ చేసేటప్పుడు నెయ్యి ఎందుకంటే యూజ్ చేస్తాము, టేస్ట్తో పాటు నెయ్యికి చాలా అది ఫ్యాట్ కంటెంట్ కదా, సో దానివల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కాబట్టి
మనం తయారు చేసుకునే స్వీట్ సాఫ్ట్గా చక్కగా మౌల్డ్స్ బాగా వస్తాయి మనకి. ఓకే, మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మాత్రం నెయ్యి సరిపోతుంది. ఆ తర్వాత కాస్త రవ్వ వేసుకోవాలి. సో కొంచెం రవ్వ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెయ్యి బాగా మెల్ట్ అయింది. ఎక్కువ నెయ్యి వేసుకోకండి, నెయ్యితో దీన్ని మనం మిక్స్ చేసుకోకూడదు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అదేంటంటే చూపిస్తాను ఇప్పుడు. కాస్త పాలు కాచుకోవాలి. జస్ట్ నెయ్యితో మనం ఇది లైట్గా మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం యూజ్ చేయాల్సింది పాలు. చూసారా, కొంచెం వేడయ్యాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వేసుకోవడం. సిమ్లో పెట్టుకుందాం. మనకి ఒక రోటీ తయారు చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేదాకా వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న డవ్ లాగా తయారు చేసుకోవాలి. నేను చూపించిన ప్రొసీజర్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇవన్నీ మనకు కొత్త కదండి. సో వాళ్ళు ఇచ్చినట్టే మనం ఫాలో అయ్యామనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. దీన్ని మెత్తగా ఇలా మనం ప్రెస్ చేసుకొని చేత్తోనే చిన్న రోటీలాగా తయారు చేసుకోవాలి. ఓకే, మర్చిపోయాను, ఇది డీప్ ఫ్రై ఐటెం, అంటే ఆయిల్ హీట్కి పెట్టుకోవాలి కదా. ఓకే, అది కూడా రెడీ అయిపోతుంది. మరి నేను దీన్ని ఒక చిన్న రోటీలాగా తయారు చేసుకుంటాను. ఓకే, చిన్న చిన్న పూరీలాగా ఇలా చేసుకోవాలి. కొంచెం మందంగానే చేసుకోండి, పలుచుగా చేసుకోవద్దు. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో మౌల్డ్స్ దొరుకుతున్నాయి కదా. సో మీకు నచ్చిన మౌల్డ్లో మీరు షేప్ కట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ డైమండ్ షేప్లో మాత్రమే కట్ చేసుకుంటారండి. సో నేను అలాగే చేస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ వీటిని మనం ఎక్కువ రోజులు స్టాక్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై అవుతున్నాయి, నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఓకే, ఫ్రై అయిపోయి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకున్న ప్లేట్లోని ఇలా సర్వ్ చేసుకుందాం. ఓకే, డన్. శంకర్పల్లి రెడీ అయిపోయింది. దీనికి శంకర్పల్లి అని పేరెందుకు పెట్టుంటారు? మైట్ బి మనం చక్కెర వేసుకున్నాం కాబట్టి చక్కెరపల్లి అని పెట్టుంటారండి. దాన్ని రాను రాను శంకర్పల్లి చేశారేమో అని నేను అనుకుంటున్నాను. చూసారు కదండి, శంకర్పల్లి స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. శంకరపల్లికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, చక్కెర 1/2 కప్పు, ఉప్పు
చిటికెడు, పాలు 4 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, నెయ్యి 4 టీ స్పూన్లు. శంకరపల్లి తయారు చేసుకునే విధానం: ముందుగా చక్కెరను మిక్సీ పట్టి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మైదా పిండి, చక్కెర పొడి, ఉప్పు, నెయ్యి, రవ్వ, పాలు వేసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఈ పూరీల్ని చిన్న చిన్న డైమండ్ షేప్స్ లో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన శంకరపల్లి రెడీ. శంకరపల్లి స్వీట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇన్ని రకాల బిస్కెట్స్ వచ్చాయండి మార్కెట్లోని. కొనుక్కొని తింటూ ఉంటారు కదా, దీని టేస్ట్ ఏ బిస్కెట్కి రాదు తెలుసా, అంత టేస్టీగా ఉంది. కొంచెం వేడివేడిగా తింటున్నాను కదా నేను. సాఫ్ట్గా లోపల స్వీట్గా క్రిస్పీగా ఉంది. మనము రవ్వ వేసుకున్నాం కదా, అందుకే క్రిస్పీగా అనిపిస్తుంది. నేను బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంది. చూసారా, చాలా సింపుల్ రెసిపీ, నెయ్యితో తయారు చేసుకున్నాం, మంచిది హెల్త్కి. అండ్ ఇందులో ఎక్కువ క్యాలరీస్ కూడా మనకేమి యాడ్ అవ్వవు. జస్ట్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు టిష్యూ పేపర్ మీద డ్రైన్ చేసుకొని స్టాక్ చేసుకోండి. అవసరం అండి, చాలా బాగుంది. జనరల్గా సినిమాలో చెప్తుంటారు కదా, ఏదైనా కొంచెం టెన్షన్ సీన్ జరిగినప్పుడు తీయండి రా బండ్లు అంటారు కదా, అలాగా తీయండి బాండీలు. మీరు కూడా ఫ్రై చేసుకోండి బజ్జీల్ని, అలాగే ఈ శంకరపల్లి స్వీట్ని ఎంజాయ్ చేయండి ఈరోజు. మరి ఈరోజు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా బాగున్నాయి కదండి. మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగాన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi ఈ ప్రోగ్రామ్స్ ని మళ్ళీ చూడొచ్చు. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు గీత, మెహదీపట్నం, హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ గీత గారు. ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మీకు మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న: బ్యాంబూ చికెన్ అనే వెరైటీ నాన్ వెజ్ స్టైల్ ఏ రాష్ట్రానికి చెందింది? మీ ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి జార్ఖండ్, సి ఆంధ్రప్రదేశ్, డి ఢిల్లీ. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో మరి చూసారు కదండి, ఇవాళ చూపించిన మహారాష్ట్ర నందేడ్ రెసిపీస్ 2 కూడా సూపర్ యమ్మీగా ఉన్నాయి. ఒకటి హాట్ అయితే ఒకటి స్వీట్, 2 తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. రేపు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హ్యాపీ, సీ యూ, బాయ్.